మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న 304 కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు చెందిన 2,288 మంది విద్యార్థుల బకాయిలను విడుదల చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం 20 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 290 ఎస్సీ, 243 ఎస్టీ, 553 బీసీ, 109 ఈబీసీ, 1093 మైనారిటీ విద్యార్థులకు 2022 నుంచి ఓవర్సీస్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. మూడేళ్లుగా స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నా నిధులు విడుదల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బకాయిల్లో మైనారిటీ విద్యార్థులకే 171 కోట్లు విడుదల కావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.